ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు కౌంట్ డౌన్ మొదలైంది. అమ్మవారి ఆలయం సర్వంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్ వెలుగులతో ఆలయ పరిసరాలు వెలిగిపోతున్నాయి. ఆగస్టు 2 నుంచి 2 రోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లు, భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణంతా శోభాయమానంగా ఆధ్యాత్మిక వాతావరణం మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ప్రత్యేక లైటింగ్, అమ్మవారి రూపాలు ప్రత్యేకంగా ఆకర్షించినటువంటి దృశ్యాలు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణం అంతా అత్యంత శోభాయమానంగా విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న దృశ్యాలు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. సో గత 2 రోజులు ఆగస్టు 2 నుంచి 4 వరకు కూడా ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఇప్పటికే భక్తుల కోలాహలం అనేది ఇక్కడ మొదలైపోయింది. ఇప్పటికే దర్శనాలకు తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటికే తరలి వస్తున్నారు. సో రాబోయే బోనాల ఉత్సవాలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. ఇంకా 2 రోజులైతే రేపు కాక ఎల్లుండే అమ్మవారికి బోనాల పండగ, లష్కర్ బోనం ఎత్తబోతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఫ్రైడే రోజు అమ్మవారి ఘటాల ఊరేగింపు, అలాగే ముఖ్యంగా మన గీతారెడ్డి గారు, సీఎం గారి వైఫ్ గారు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. కట్టు బొట్టు బోనాల పండుగ అంటే ఆడపడుచులు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ. ఈ గాజులు కానివ్వండి, అలంకరణ కానివ్వండి, అమ్మని దర్శించుకునేటప్పుడు వచ్చేటప్పుడు అందంగా ముస్తాబాయి వస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. అలాగే మా శివసత్తులు కూడా అందరం అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మరో 2 రోజుల్లోనే ఈ ఉత్సవాలు అనేది అత్యంత అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. పోలీసుల సూచనలు ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో పాటుగా భక్తులకు కొన్ని సూచనలు చేస్తారు. వాటిని పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ వంశీతో కలిసి సాగర్, బిగ్ టీవీ, సికింద్రాబాద్.